అందరికి జై శ్రీ గణేష్. ఎప్పుడైతే మనం ధూల్పేటలో ఉన్న గణేష్ సింగ్ కళాకార్ దగ్గర అయితే వచ్చేసినాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మన దగ్గర అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేష్ అయితే ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే మన శివుడి రెఫరెన్స్ లో అయితే మొత్తం అయితే తీసిరనమాట. ఏది ఉంటుందో మొత్తం డీటెయిల్ గా అయితే చెప్తా. చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్ లోనే మన వినాయకుడు అయితే ఈ రూపంలో అయితే దర్శనం ఇస్తారనమాట. ఇదైతే మనకు ఎవరో బుక్ చేసేసుకురు, స్పెషల్లీ తయారు చేయించారు అనమాట. పైన అయితే మనకు మన ఏమంటారు ఎలిఫెంట్ ఫేస్ వచ్చేసి కింద మన వినాయకుడి బాడీ అయితే వచ్చేసింది. చూసుకోండి, ఇది దాదాపుగా 15 feet దాకా ఉంది. మొత్తం ఎంతో బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది. మనకు కలర్ కాకముందే కలర్ చేసుకుంటే ఇంకా మస్తు బ్యూటిఫుల్ గా అయితే ఉంటది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దంతాలు ఉంటాయి చూడండి. దంతాలకైతే గోల్డెన్ ఫినిషింగ్ వస్తుందంట. దీనికైతే మనకు బ్రౌన్ కలర్ అయితే వస్తుంది, మొత్తం బ్రౌన్ ఇంకా టాన్ లుక్ అయితే వస్తుంది అనమాట. చూసుకోండి, ఈ టైప్ లో అయితే ఉంది మన వినాయకుడు. ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఇదైతే మహారాజా టైప్ అయితే గణేష్ అనమాట. మహారాజా టైప్ లో అయితే ఉన్నారు. ఇది కూడా మనకు 15 నుంచి 18 feet దాకా ఉంటది. ఇదైతే మనకు ఇక్కడైతే ధోతి వచ్చేస్తుంది, కలర్ఫుల్ గా అయితే ధోతి వచ్చేస్తుంది. ఇంకా మనకు పెయింటింగ్ వర్క్స్ అయితే కాలేదు. పెయింటింగ్ ఎట్లా అయితే స్టార్ట్ అవుతుందో అప్పుడైతే మొత్తం మీకు డీటెయిల్ గా వీడియో తీసేది చెప్తా. ఇక్కడ చూసుకోండి, నెమలి టైప్ అయితే మంచి లుక్ అయితే ఇస్తుంది. చూసుకోండి, నెమలి టైప్ అయితే ఉంది. ఈ టైప్ లో అయితే ఉంది. ఇంకా చూసేసుకుందాం నడండి. మనకు ఇంకా మంచి మంచి గణేష్ అయితే ఉంది. మెయిన్ గణేష్ అయితే చూపిస్తాం. మనకు ఈసారి అయితే మెయిన్ రెఫరెన్స్ ఏదైతే తీసుకున్నారో అదైతే చూపిస్తాను, నడని చూస్తాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గణేష్ సింగ్ కళాకార్ దగ్గర మెయిన్ రెఫరెన్స్ వచ్చేసి ఈ సంవత్సరం మన శివుడి రూపంలో అయితే కొల్లబోతుండు. ఇదైతే ఒకళ్ళైతే బుక్ చేసేసుకుర్రు. ఇక్కడ చూసుకోండి, GSK ఆర్ట్స్ అంట. ఇక్కడైతే బుక్ అయితే అయిపోయింది. ఇది ఇంకా ఇట్లాంటి వేరే గణేషులు కూడా, ఇంకా డిఫరెంట్ టైప్స్ కూడా గణేషులు కూడా తయారు చేస్తారనమాట. ఇక్కడ చూసుకోండి, స్కెలిటన్ టైప్ అయితే ఉంది. నెక్స్ట్ లెవెల్ అయితే చేసిర్రు. దీనికైతే మొత్తం శివుడి రూపంలో అయితే ఈసారి అయితే రెఫరెన్స్ అయితే తీసుకుర్రు. మీకు ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తా జూమ్ చేసి. ఇక్కడ చూసుకోండి, ఈ టైప్ లో అయితే ఉండు మన వినాయకుడు. ఇదైతే 20 feet దాకా అయితే ఉంటది. నాకు కూడా కరెక్ట్ తెలియదు. కొంచెం కలర్ అయితే ఇక్కడ చేసిర్రు, హోమ్ కి అయితే కలర్ చేసిర్రు. ఇంకా పెయింటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ కాలే. పెయింటింగ్ వర్క్స్ ఇంకో 10 days లో అయితే కంప్లీట్ అవుతాయి. అప్పుడు కూడా మొత్తం మీ అన్ని గణేషులది అయితే మీకు ఒక బ్లాగ్ వస్తుంది, అప్పుడు చూసేసుకోండి. మీకైతే డీటెయిల్ గా అయితే అర్థమవుతుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తొందరగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మొత్తం ఈ టైప్ లో అయితే ఉంది. లాస్ట్ ఇయర్ అయితే మనకు వెంకటేశ్వర స్వామికి అయితే రెఫరెన్స్ తీసుకుర్రు. ఈసారి అయితే మనకు శివుడి రూపంలో అయితే ఉంది. మొత్తం లింగాలు అయితే ఉన్నాయి, లైన్ గా అయితే ఉంది. ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తా, చూసుకోండి. మనకు డమరుకం వచ్చేసి అక్కడైతే ఉంది. మన పాము అయితే చెవుల దగ్గర వచ్చేసింది. చూసుకోండి, నాగం పాము అయితే రౌండ్ షేప్ లో అయితే ఉంది. మీకు కెమెరాలో అయితే క్యాప్చర్ కాకపోవచ్చు, కానీ సైజ్ అయితే మస్తు పెద్దగా అయితే ఉంది. నెక్స్ట్ వినాయకుడు వచ్చేసి ఈ టైప్ లో అయితే ఉన్నాడు అనమాట. ఈ వినాయకుడి పేరు అయితే తెలియదు నాకు. ఈ టైప్ లో కూర్చొని అయితే ఉన్నాడు. అన్ని మనకు గణేష్ సింగ్ కళాకార్ దగ్గర అయితే ఉన్నాయి. ఇదైతే ఎక్కడ దొరకదు, మన గణేష్ సింగ్ కళాకార్ దగ్గరే స్పెషల్ గా అయితే రెడీ చేపిస్తారనమాట. అక్కడ మీకు కూడా కావాలనిపిస్తే ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఇక్కడైతే వచ్చేసేయండి మన ధూల్పేట దగ్గర. ఇక్కడ చూసుకుంటే మన వినాయకుని ఫేస్ కొంచెం ఇంకా క్యూట్ గా అయితే కనిపిస్తుంది. ఇలా మన వేరే వినాయకుని కంపేర్ చేసుకుంటే చూసుకోండి, ఇంకా పెయింటింగ్ కంప్లీట్ కాలేదు. దీనికైతే బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుందట. వేరే టైప్ లో అయితే బ్యాక్గ్రౌండ్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ పెట్టేది అనుకుంటా. బ్యాక్గ్రౌండ్ వస్తుంది, ఇంకా ధోతి అయితే వస్తుంది. ధోతి కింద అయితే మొత్తం ఫినిషింగ్ అయితే చేస్తారు. చూసుకోండి, మొత్తం ఫినిషింగ్ అయితే ఇస్తారన్నమాట. మా మహారాజా టైప్ అయితే ఉంటుంది. ఇక్కడైతే ఏదో ఇన్స్ట్రుమెంట్ టైప్ ఏదేదో వస్తుందంట. ఇంకా మొత్తం కంప్లీట్ అయితే కాలేదు. కంప్లీట్ అయినాక ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అంట. ఇంకో 10 days అయితే పడుతుంది. 10 daysలో అయితే మనకు అన్ని వినాయకులు అయితే కంప్లీట్ అయి వచ్చేస్తాయి. ఇక్కడ చూసుకోండి, మన పులి మీద అయితే వినాయకుడు అయితే ఉండు. లయన్ మీద అయితే లయన్ చూసుకున్నారు. ఎంత డేంజర్ అయితే తయారు చేసిర్రు. మొత్తం ఒక్కొక్క చిన్న డీటెయిలింగ్ అయితే ఫీల్ చేసిర్రు. దీనికైతే ఇంకా ఫినిషింగ్ ఇచ్చేది బాకీ ఉంది. దీనికి కూడా ఫినిషింగ్ అయితే ఇస్తారనమాట. చూసుకోండి, మొత్తం ఒక ఇంకో 20 feet అనుకుంటా. 20 feet వినాయకుడు అనమాట. ఇదైతే 20 feet. దాని సైడ్కి అయితే 25 feet అయితే ఉంది. 25-30 feet దాకా అయితే ఉంటుంది. అది నాకు కూడా కరెక్ట్ తెలీదు, అక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు. నేను ఖాళీ గెస్ట్ చేసి చెప్తున్నాను మీకు. ఈ చిన్న గణేశుడు అయితే ఉంది. ఇది కూడా సూపర్ అయితే ఉండు. చూసుకోండి, ఇంకా మొత్తం కంప్లీట్ అయితే కాలేదు. నెమలి పైన అయితే ఉండు మన వినాయకుడు. నెమలి పైన అయితే ఉండు. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాంటి వినాయకుడు అయితే వచ్చిండే, కానీ నెమలి కాదు, వేరే మన ఈగల్ అనుకుంటా. ఈగల్ అయితే ఉండే, కానీ ఈసారి అయితే నెమలి రెఫరెన్స్ అయితే తీసుకుర్రు. చూసుకోండి, ఇది కూడా మనకు వచ్చేసి 15 feet దాకా అయితే ఉంది. 15 feet వినాయకుడు అన్నమాట.
లాస్ట్ వినాయకుడు వచ్చేసి ఈ టైప్ అయితే ఉండు, మన అఘోరి టైప్ అయితే చేసేసుకుర్రు. చూసుకోండి మొత్తం క్లాత్ ఫినిషింగ్ అయితే ఇస్తారు. ఈ టైప్లో అయితే క్లాత్ ఇస్తారనమాట. ఇంకా ఇది డ్రై కాలేదు, వెట్టే ఉంది. ఇంకా ఇట్లా అయితే మనకు ఛాతీ పైన కూడా ఇచ్చేసిర్రు. మొత్తం అఘోరి టైప్ అయితే ఉంది. ఇది ఒక 20 feet 20 or 15 feet అయితే ఉంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చేసి మనకు 30 feet దాకా వెళ్తుంది. మస్తు పెద్దగా అయితే ఉండు. మనకు తల మీద అయితే శివలింగం టైప్ అయితే పెట్టేసిర్రు. చూసుకోండి కలరింగ్ అయినాక మన ఛానల్లో ఇంకో బ్లాగ్ అయితే వస్తుంది. అప్పటిదాకా అయితే మీరు స్టే ట్యూన్ ఉండండి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి తొందరగా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ జై శ్రీ గణేష్.